కీర్తనల గ్రంథాన్ని అనేక మంది వ్రాశారు. కానీ ఇంపార్టెంట్ పర్సన్ దావీదు కీర్తనల గ్రంథము. బైబిల్ గ్రంథంలో అత్యధికంగా చదివే పుస్తకము కీర్తనల గ్రంథము. ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా వినండి, ఆధ్యాత్మిక మేలులు పొందండి. కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 1 నుండి. యెహోవా, నీవెందుకు దూరంగా నిలుచుచున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగియున్నావు? దుష్టుడు గర్వించి దీనుణ్ణి వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. లోబులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టుడు పొగరెక్కి యెహోవాను విచారణ చేయడనుకొందురు. దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయవిధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయాలలో అనుకొందురు. వారి నోరు శాపములతోనూ కపటములతోనూ వంచనతోనూ నిండియున్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నది. తామున్న పల్లెలయందు మాటుచాటులలో పొంచియున్నారు. చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరపరాధులను పట్టుకొనవలెనని పొంచి చూచును. గుహలలో సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు. బాధపడు వారిని పట్టుకొని పొంచియున్నారు. బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు. కాగా నిరాధారులు నలిగి వంగుదురు. వారి బలాత్కారము వలన నిరాధారులు కూలుదురు. దేవుడు మరచిపోయెను, ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయాలలో అనుకొందురు. యెహోవా, లెమ్ము. దేవా, బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము. దుష్టులు దేవుణ్ణి తృణీకరించుట ఎలా? నీవు విచారణ చేయమని వారు తమ హృదయాలలో అనుకొనుట ఎలా? నీవు దీనిని చూచియున్నావు గదా. వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు తమను నీకు అప్పగించుకొందురు. తండ్రి లేని వారికి నీవే సహాయకుడవై ఉన్నావు. దుష్టుల భుజమును విరగగొట్టుము. చెడ్డవారి దుష్టత్వము ఏమియూ కనబడకపోవు వరకు దానిని గూర్చి విచారణ చేయుము. యెహోవా నిరంతరము రాజేయున్నాడు. ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయిరి. యెహోవా, లోకులు ఇకను భయకారకులు కాకుండునట్లు బాధపడు వారి కోరికలను నీవు వినియున్నావు. తండ్రి లేని వారిని, నలిగిన వారిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయములను స్థిరపరిచితివి. చెవియొగ్గి ఆలకించుము. ఆమేన్. దేవుని మాటలు వినుట వలన విశ్వాసం అధికమగును. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము నుండి. యెహోవా, శరణుజొచ్చియున్నాను. పక్షివలె నీవు కొండకి పారిపొమ్ము అని వారు నీతో చెప్పుట ఎలా? దుష్టులు విల్లెక్కు పెట్టియున్నారు. చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై తమ బాణములను నారియందు సంధించియున్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును. దుష్టులను, బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును. అగ్నిగంధకములను వడగాలియు వారికి పానీయ భాగములగును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనమును చూచెదరు. ఆమేన్.
కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 1 నుండి. యెహోవా నన్ను రక్షింపుము, భక్తిగలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారే ఈచకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఈచకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. మా నాలుక చేత మేము ఏమి సాధించెదము? మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారనుకొందురు. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టియు, దరిద్రుల నిట్టూర్పులను బట్టియు నేనిప్పుడే లేచెదను. రక్షణను కోరుకొను వారికి నేను రక్షణ కలగజేతును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరగి ఊదిన వెండి అంత పవిత్రములు. యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. నరులలో నీచవర్తన ప్రబలమాయెను, దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు. ఆమేన్. ప్రధాన గాయకుని దావీదు కీర్తన 13వ అధ్యాయము 1 నుండి. యెహోవా ఎన్నాండ్ల వరకు నన్ను మరిచెదవు? నిత్యము మరిచెదవా? నాకెంతకాలము విముఖుడవై యుందువు? ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడనై యుందును? ఎంతవరకు నా శత్రువులు నా మీద తాను హెచ్చించుకొనును? యెహోవా నా దేవా, నా మీద దృష్టియుంచి నాకుత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండను, వాని గెలిచితినని నా శత్రువులు చెప్పుకొనకుండను. నేను తూలిపోయి యుండగా నా విరోధులు హర్షింపకుండను. నా కనులకు వెలిగిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసియున్నాడు, నేను ఆయనను కీర్తించెదను. ఆమేన్. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన 14వ అధ్యాయము 1 నుండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యాలు చేయుదురు, మేలు చేయువాడొక్కడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు, మేలు చేయువారెవ్వరునూ లేరు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయు వారందరికిని తెలివి లేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున నుండును. బాధపడు వారి ఆలోచనలను మీరు తృణీకరించుదురు. అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సీయోనులో నుండి ఇశ్రాయేలీయునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరల్లోని తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలీయులు సంతోషించుదురు. ఆమేన్. దావీదు కీర్తన 15వ అధ్యాయము 1 నుండి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడెవడు? అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యమును వడ్డీకియ్యడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూనూ కదల్చబడడు. ఆమేన్. కీర్తన గ్రంథానికి మరి ఒక పేరు స్తుతి గీతాలు.
కీర్తనల గ్రంథంలో ఇంపార్టెంట్ వాక్యాలు. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కీర్తనల గ్రంథంలో మనల్ని ఆధ్యాత్మికంగా ఇంకా బలపరిచే వాక్యము. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 8వ వచనము. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కీర్తనల గ్రంథంలో ఇంకొక ఇంట్రెస్టింగ్ రిఫరెన్స్ తెలుసుకుందాము. కీర్తనల గ్రంథము 150వ అధ్యాయము 6వ వచనము. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. ఇవి కీర్తనల గ్రంథానికి మూల వాక్యాలు. మరికొన్ని విషయాలను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్. కీర్తనలు 150 అధ్యాయాలు.